హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇన్ని రోజులు చాలా మంచివాడని నేను చాలా అనుకున్నాను. కానీ అతను ఒక గుడిసేటి వెధవ అని నిరూపించుకున్నాడు. ఒరేయ్ ఉండవల్లి, ఏంట్రా నీ పరిస్థితి? నువ్వు మంచివాడివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిగ్గా విరగొట్టలేదు. పార్లమెంట్‌లో మాట్లాడతాం. ఎన్నో మాటలు చెప్తే నిజం అనుకున్నా అసలు నేను. అన్నీ బాగున్నాయి. సడన్‌గా ఏమైంది నీకు? ఇంత అధోగతికి ఎందుకు దిగజారిపోయావు? అసలు నువ్వు మనిషిగా ఉన్నావా? ఆలోచిస్తున్నావా అసలు నువ్వు? నీ చిప్పు కూడా జగన్మోహన్ రెడ్డిలా చిప్పి దొబ్బిందా? ఒకళ్ళ ప్రలోభాలకు ఎలా లొంగుతావు ఉండవల్లి అరుణ్ కుమార్? నువ్వు ఎంతో మంచి విలువలతో కదా పవన్ కళ్యాణ్ గారు పిలిచి నీకు ఒక గౌరవం ఇచ్చాడు. నువ్వు గౌరవం నిలబెట్టుకోగలవా? ఇంత ఎదవ్వా? నీకు సిట్ రిపోర్టు వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు పక్కన వచ్చారనుకో, సిట్ రిపోర్ట్ మొత్తం చదవాలి. లేకపోతే తెలుసుకోవాలి. ఏమీ లేకుండా వాళ్ళ సిట్ రిపోర్ట్ ఇది ఉంది, అది 20 పేజీల్లో ఇలాగా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కొంచెం ఉన్న వెరీ లెస్ అట. అంటే వెరీ లెస్ అని దాని అర్థం లేదన్నా ఉండవల్లి. నువ్వు చదువుకున్న, నువ్వు అడ్వకేట్ కదా, లాయరు కదా. వెరీ లెస్ అంటే ఏంటి? కొంత ఉందని. అదేముంది 10% కన్నా తక్కువ ఉంటే ఆ టెస్టులు తెలియదని సిట్ రిపోర్టు క్లియర్గా చెప్పారు. అంటే ఎంత? 100కి ఒక 10 గ్రాములు. కిలోకి ఎంత అవుద్ది? 100 గ్రాములు అవుద్ది. 10 కిలోలకి ఎంత అవుద్ది? ఒక కిలో అవుతుంది. ఆ లెక్క 600 లక్షల కిలోలకి ఎంత? 6,80,000 కిలోలు కొవ్వు కలిసింది అక్కడ. కలవదండి ఎట్లా నువ్వు? ఏమైనా అర్థం ఉందా ఉండవల్లి? కలవలేదని ఎవరు చెప్పలేదు కదా, సిట్ కూడా చెప్పలేదా? కొంచెం కలిసింది, అది ఐడెంటిఫై చేయలేకపోయారన్నారు. అంత మాత్రాన వాడు జగన్మోహన్ రెడ్డి గారికి దిమాగ్ పోయింది. ఆ వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడాలి. ఆడకపోతే వాళ్ళు పుట్టగతులుండే ఎదవలకి. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తారు. నీకేమైందే ఉండవల్లి? పోనీ నువ్వు ఇది చదివా ఓకే. సిట్లో ఏముంది? అసలుకి నెయ్యే వాడలేదు లడ్డూల్లో. కొన్ని ఆయిల్స్తో కలిపి, కొన్ని కెమికల్స్తో కలిపి వాడిన కల్తీ నెయ్యిని లడ్డూలకు వాడారని స్పష్టంగా సిట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మరి దాని గురించి మాట్లాడవే? దాని గురించి మాట్లాడాలి. కొంచెం కొవ్వు ఉందని చెప్పారు, అంతేగాని లేదని చెప్పలేదు. నువ్వెట్లా సర్టిఫికేట్ ఇస్తావు వాళ్ళకి? చాలా తప్పు ఉండవల్లి. కొన్ని సామెతలు ఉన్నాయి, నీళ్ళ బొట్టలకి అవి వర్తిస్తుంది. ఏంటంటే అబ్బాయి చాలా మంచోడండి, కాకపోతే గుణం గుడిసేడిది అంటారు. అలాగే మేము చదువుకునే వాళ్ళకి సరదాగా అనుకునేవాళ్ళం మేము. ఏంటి బాబు బాగున్నావా అంటే, మా అబ్బాయి చాలా మంచోడండి, వాడి గురించి మీరు వరి కావాల్సిన లేదు. అప్పుడప్పుడు కిల్లి వేసుకుంటాడు. కిల్లి వేసుకున్నప్పుడు సిగరెట్ తాగాలంటే సిగరెట్ తాగుతాడు. సిగరెట్ తాగినప్పుడు ఒక చుక్క మందు వేసుకుంటాడు. మందు తాగుతాడు. మందు తాగానే పొందు కోసం సాని కంపులకు వెళ్తాడు. వాడు చాలా మంచోడండి, కాకపోతే అప్పుడప్పుడే ఇలా చెప్తా. అలా ఉంది ఉండవాలి నీ బతుకు. నువ్వు అట్లా తయారైపోయావు. మరి ఏం ఆశించావో తెలియదుగా నాకు జగన్మోహన్ నుంచి. ఒక్కడు గుర్తుపెట్టుకో ఉండవల్లి, నీకు భారతీయ జనతా పార్టీ అన్నా మోడీ అన్న ఇష్టం లేకపోతే వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడు. నీకు చంద్రబాబు నచ్చకపోతే డైరెక్ట్గా చంద్రబాబు నన్ను, అంతేగాని తిరుమల లడ్డు విషయంలో ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే మంచిది కాదని నేను చెప్తున్నాను. ఒక్కడ గుర్తుంచుకో ఉండవల్లి, రాజశేఖర్కి నువ్వు అభిమానివి కదా. రాజశేఖర్ ఏమైపోయాడు నీకు తెలుసు కదా. అదే పరిస్థితి నీకు వస్తుంది. లడ్డు విషయంలో కల్పించుకుంటే నాశనం అయిపోతారు ఎవరైనా సరే. కల్తీ జరగలేదనడం చాలా అవివేకం, అనర్థకం అని తెలుసుకో ఉండవల్లి. నీకు నేను చాలా మంచివాడు.